మాణిక్యాన్ని పట్టుకొని అందరి ముందు రోహిణి నిజస్వరూపాన్ని బయటపెట్టిన బాలు మాణిక్యాన్ని ఎలా పట్టుకున్నాడు? ఇప్పుడు రోహిణి నిజస్వరూపం అందరి ముందు బయటపడిపోవడంతో రోహిణి పరిస్థితి ఏంటి? మనోజ్ ఇంకా ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతారు? అసలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, మీరిచ్చే ఒక్క లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు చాలా బలాన్ని ఇస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాలు ఇంకా మీనా ఇద్దరూ కూడా కామాక్షి వాళ్ళ ఇంట్లో సుందరి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం రంగారావుకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను గొంతును గుర్తుపట్టిన మీనా బాలులకు అనుమానం వస్తుంది. వెంటనే తన ఫోన్ నెంబర్ తీసుకొని మాణిక్యం కోసం తన ఉన్న అడ్రస్కి వెళ్ళి తనని ఫాలో అవుతారు. అయితే ఆ అడ్రస్లో మాణిక్యాన్ని చూసిన వాళ్ళకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఇతను ఖచ్చితంగా ఆ మేకమామే. రోహిణి ఎవరినైతే దుబాయ్లో ఉంటాడు మా మావయ్య అని చెప్పి పరిచయం చేసిందో అతనే ఇతను. రోహిణి ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పింది? ఈ మాణిక్యాన్ని తీసుకొచ్చి ఎందుకు మనందరి ముందు నాటకం ఆడింది? వాళ్ళ నోటితోనే ఈ నిజాన్ని బయట పెట్టించాలి. అయితే ఇప్పుడు సుందరి పెళ్లి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇతన్ని బలవంతం చేస్తే సుందరి పెళ్లికి ఎలాంటి రిస్క్ ఉండదు కదా అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. అయితే ఎలాగైనా సరే రోహిణి గురించి నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పి రోహిణిని మాణిక్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. రోహిణి మాణిక్యం ఇద్దరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒక సందర్భంలో మీనా రోహిణి దగ్గరకు వచ్చి, రోహిణి, మీ మావయ్య ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీనా సడన్గా మా మావయ్య గురించి అడగడం ఏంటి అని చెప్పి రోహిణికి అనుమానం వచ్చి ఏదో చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి వెంటనే మాణిక్యానికి కాల్ చేస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ బాలు మీనాల కంటేమన్నా పడ్డావా? మా ఇంట్లో వాళ్ళకు కనుక నువ్వు కనిపించావు అంటే ఇంకా నా పరిస్థితి అంతే, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరిస్తుంది. నేను ఎవ్వరికీ కనిపించలేదు, నా పనేదో నేను చూసుకుంటూ జాగ్రత్తగానే ఉన్నాను. మీ వాళ్ళు ఎక్కడైనా కనపడితే వాళ్ళకు కనపడకుండా దాంకుంటున్నాను, అంతే తప్ప నేను ఎవరి కళ్ళల్లో పడలేదు, నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి మాణిక్యం ఫోన్ పెట్టేస్తాడు. అయితే రోహిణి అలా ఫోన్ చేయడం కూడా మీనా చాటుగా గమనిస్తుంది. వెంటనే బాలుకి ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది. వెంటనే బాలు మాణిక్యం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎవరు? ఎవరితో అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరు ఏంటి అంతా కూడా నాకు తెలిసిపోయింది. రోహిణి గురించి మర్యాదగా నువ్వేం దాస్తున్నావో నిజం చెప్పు. దుబాయ్లో ఉండవలసిన నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? సుందరికి కాబోయే భర్తకి మేనమామ ఎలా అయ్యావు అని చెప్పి బాలు నిలదీయడంతో ఇక అంతా బయటపడిపోయింది అని మాణిక్యానికి అర్థమవుతుంది. వెంటనే బాలుతో జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. చూడు బాబు, నేను కావాలనిదంతా చేయలేదు. ఒక ఆడపిల్ల తనకి సహాయం చేయమని బతిమలాడటంతో నేను కాదనలేక ఇలా చేశాను. కొంచెం డబ్బు కూడా తీసుకున్నాను, ఆ మాట నిజమే, కానీ నేను మెయిన్గా ఆ అమ్మాయి క్షేమం కోసమే చేశాను, అంతే తప్ప నాకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇందులో ఎటువంటి లాభం లేదు అని చెప్పి మాణిక్యం చెప్తాడు. ఇదే విషయాన్ని నువ్వు మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పగలవా అని చెప్పి బాలు అంటాడు. అయితే ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే నేను వచ్చి చెప్తాను అంటాడు. ఇబ్బంది ఏంట్రా ఇబ్బంది? ఇంట్లో వాళ్ళు చేసేదంతా కూడా ఎలా ఉందో తెలుసా? మలేషియా, దుబాయ్, డబ్బున్నోళ్ళం, ఇవన్నీ కూడా అబద్ధమని నా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోయింది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది కదా ఆ రోహిణి ఎలాంటిదో. ఇక మీద తన ఆటలు ఆ ఇంట్లో సాగవు అని చెప్పి వెంటనే మాణిక్యాన్ని తీసుకొని బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్తాడు. మాణిక్యాన్ని తన ఇంట్లో చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తే పోయి బాలు కంట్లోనే పడ్డావా? ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఏదైనా తేడాగా చెప్పావు అంటే నీ పని అంతే అని బెదిరిస్తుంది. అయితే మాణిక్యం నా చేతిలో ఏమీ లేదు, బాలుకి అంతా తెలిసిపోయింది అన్నట్టుగా సైగలు చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి, ఏంటి అన్నయ్య గారు మీరు ఇక్కడున్నారు, సడన్గా రోహిణి కోసం వచ్చారా? ఎంతసేపు అయింది మీరు వచ్చి, రండి రండి కూర్చోండి అని మర్యాదలు చేయబోతుంది. అదంతా చూసిన మాణిక్యం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. బాలు అయితే, దొంగ మామ, వీడేం దుబాయ్ మామ, నువ్వేం కంగారు పడద్దమ్మా, ఇక మీద రోహిణి గురించి ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది చూడు అని చెప్పి మాణిక్యాన్ని చెప్పమన్నట్టుగా చెప్తాడు. అవును, రోహిణికి నాకు ఎలాంటి సంబంధము లేదు, కేవలం రోహిణి చెప్పడంతోనే నేను తనకి మేనమామగా నటించాను. ఇక అంతకు మించి తన గురించి నాకు ఏ విషయాలు తెలియవు, దయచేసి నన్ను క్షమించండి. పైగా మనం ఇప్పుడు బంధువులం కూడా కాబోతున్నాము.
సుందరిని మా ఇంటి కోడలుగా చేసుకోబోతున్నాము అని చెప్పి నిజాన్ని బయటపెడతాడు. అదంతా విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రభావతి, మనోజ్కైతే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. వాళ్ళకి ఉలుకు పలుకు అనేది ఉండదు. రోహిణి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పింది అంటే రోహిణి ఆస్తిపరురాలు కాదా, రోహిణి వెనకాల ఏం జరుగుతుంది అని రోహిణిని అందరి ముందుకు తీసుకొచ్చి నిలదీస్తారు. అప్పుడే రోహిణి అయితే ఎలా కవర్ చేయాలో అర్థం కాక ఇదంతా నేను కావాలని చేయలేదు, కేవలం మనోజ్ కోసమే చేశాను అని చెప్పి కవర్ చేయబోతుంది. వెంటనే మీనా రోహిణి ముందుకు వచ్చి చెంప పగలగొడుతుంది. నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్పావో మర్యాదగా అందరి ముందు ఒప్పుకో. డబ్బున్నదాన్ని, గొప్పదాన్ని, ఏ పని చేయను అని చెప్పి ఇంట్లో ఎన్ని నాటకాలు ఆడావు. నువ్వు ఏదో లక్షల లక్షల ఆస్తిపరురాలు అన్నట్టు, నేనేదో పనికిమాలిన దాన్ని అన్నట్టు నన్ను అన్ని మాటలు అన్నావు కదా. ఇప్పుడు ఎలాగైతే నువ్వు అందరి ముందు నిజాలు బయటపడతావో నేను చూస్తాను అని చెప్పి మీనా రోహిణిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణిని సమాధానం చెప్పమని నిలదీస్తారు. రవి, శృతి అయితే అస్సలు వదిలిపెట్టరు. మనోజ్ అన్నయ్యని ఎంత మోసం చేశావు, నువ్వు ఇదంతా కూడా చేస్తావని కలలో కూడా అనుకోలేదు వదిన అని రవి అంటాడు. శృతి అయితే నువ్వు దేనికైనా తెగిస్తావని నాకు తెలుసు, కానీ ఇంత పెద్ద మోసం, అది కూడా కన్నవాళ్ళ గురించి చెప్తావని నేను అనుకోలేదు. అసలు ఎన్ని విషయాలు దాచావు మా ముందు అని చెప్పి నిలదీయడంతో ఇక ఆపండి మీరంతా. అవును, నేను పేదింటి దాన్నే. మలేషియా, దుబాయ్ ఇదంతా కూడా అబద్ధమే. కేవలం మనోజ్ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేశాను. మనోజ్ని దక్కించుకోవడానికి ప్రభావతి ఆంటీ డబ్బంటే ఎంత ఇష్టమో ఆ డబ్బు మీద ఉన్న ఇష్టంతో గొప్ప ఇంటి కోడల్ని తెచ్చుకోవాలి అనుకుంటుంది. అందుకే నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసం అలా అబద్ధం చెప్పాను. అంతే తప్ప నేను ఇంకే తప్పు చేయలేదు అని రోహిణి తన వైపు మంచిగా కవర్ చేసుకుంటుంది. అయితే అదంతా విన్న బాలు, మీనాలకి ఇంకా అనుమానం వస్తూనే ఉంటుంది. ఈ రోహిణి ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విషయాల్లో మోసం చేసింది. గుణ దగ్గర లక్షల లక్షలు అప్పు తీసుకోవడం, వాడితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, ఇదంతా కూడా రోహిణి విషయంలో నాకు అనుమానాన్ని పెంచేస్తుంది. తను ఇక మన ముందు ఎన్ని నిజాలు దాచేసిందో అదంతా కూడా బయట పెట్టాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ప్రభావతి మాత్రం రోహిణి ఒక పేద ఇంటి నుంచి వచ్చిందని, తనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని, ఒక అనాథ అని తెలిసి ఒక్కసారిగా అవాక్కైపోతుంది. తను కన్న లక్షల కళ అంతా కూడా కూలబడిపోయినట్టు తను ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ అయితే నాకు ఇక ఏ హోపు లేదా, మామగారి ఆస్తి వస్తుంది, కోటీశ్వరుడిని అయిపోవాలి అని చెప్పి కలలు కంటూ ఉన్నాను కదా అని ఏడుస్తూ ఉంటాడు. ప్రభావతి కోపం తట్టుకోలేక రోహిణి దగ్గరకు వచ్చి చెంప పగలగొడుతుంది. ఎంత మోసం చేసావే నన్ను, అన్ని డబ్బులున్నాయి, ఇన్ని లక్షలు వస్తాయని చెప్పి అరిచేతుల్లో స్వర్గం చూపించావు కదా. నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నువ్వు నా కొడుక్కి సరైన భార్య కాదు. మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో. నా కొడుక్కి, వాడికి ఉన్న డిగ్రీలకి గొప్పింటి బిడ్డే కోడలుగా వస్తుంది, నాకు లక్షలు లక్షలు తీసుకొచ్చే కోడలు వస్తుంది అని చెప్పి ప్రభావతి రోహిణిని చంప పగలగొట్టి బయటకు నెట్టేస్తుంది. అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం రోహిణి ప్రేమను అర్థం చేసుకొని ఎంతైనా మనోజ్ని ప్రేమించింది కాబట్టి ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంది కావాలి అని చెప్పి ప్రభావతికి సర్ది చెప్పాలని చూస్తారు. సత్యం మాట కూడా వినదు ప్రభావతి. ఇక రోహిణికి అక్కడ ఉండాలి అంటే భయంగా అనిపించి ఏం చేయాలో తెలియక తన తల్లి సుగుణమ్మ దగ్గరకు బయలుదేరుతుంది. అయితే రోహిణిని ఫాలో అవుతున్న మీనా రోహిణి ఎక్కడికి వెళ్తుంది ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఫాలో అవుతూ ఉండగా రోహిణి సుగుణమ్మ ఇంటికి వెళ్ళి డోర్ వేసుకోవడం గమనిస్తుంది. ఇక్కడ ఎవరిని ఉంచింది, ఎవరింట్లోకి వెళ్ళి అంత ధైర్యంగా తలుపేసుకుంది, ఇది విద్య ఇల్లు కూడా కాదు కదా అని చెప్పి మీనా అయితే ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. లోపల ఎవరున్నారు ఏంటి తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అయితే రోహిణి మాత్రం సాయంత్రం వరకు ఎదురు చూసినా కూడా బయటకు రాదు. మీనా ఇంకా అక్కడ ఉండి లేట్గా ఇంటికి వెళ్తే అత్తయ్య గారు తిడతారు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటో, నేను ఈ ఇంట్లో ఎవరింటున్నారో ఏంటో రేపైనా కూడా వచ్చి తెలుసుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. త్వరలోనే రోహిణి నిజ స్వరూపం, చింటూ తన కొడుకు అన్న నిజం బయటపడబోతుంది. చూశారు కదండి, గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్న ఎపిసోడ్స్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లే కదా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.